అనుకోండి, ఫస్ట్ సారి వెళ్ళావు, ఉమ్, చెప్పారు వాళ్ళు, ఉమ్, పరిష్కరిస్తామని చెప్పావు, మళ్ళీ ఇంకోసారి మొహం చూపెట్టగలం అక్కడికి. అదే కదా. అది సమస్య, అది అర్థం కావట్లేదు. సార్ వీటన్నిటికంటే మేజర్ ఏంటి అంటే ఒక అసంతృప్తి ఎమ్మెల్యేల్లో. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత ఉందనేది పక్కన పెడితే ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యే ఎక్కువ అసంతృప్తి ఉంది. దానికి కారణం ఇందాక అనుకున్నట్టు డామినేషన్ అనేది ఎక్కడికక్కడ. అది ఏమన్నా పరిష్కరించే దిశగా ఈ సమావేశాల్లో దానికి ఏమన్నా ఒక పరిష్కారం దొరుకుద్దా? ఎందుకంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతున్నారు కాబట్టి. అంటే బేసిక్ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పార్టీని పట్టించుకోవట్లేదు, తను మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళతో ఎవరితో మాట్లాడట్లేదు అన్నటువంటిది వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అయితే అప్పుడప్పుడు ఈ మీటింగులు పెడతా ఉంటారు, లేదా ఇల్లు కలుస్తుంటారు, ఈయనేమో సినిమాల ఆడావిలో ఉంటున్నారు, ఎవరు కలవట్లేదు అన్నటువంటి ప్రచారం బాగా జరుగుతుంది. అవును, అపాయింట్మెంట్ దొరకదయింది అని. 18 నెలలు అయిపోయింది, 18 నెలల తర్వాత తొలిసారి కూర్చుంది ఇక్కడ. అవును, బాబు గారు ముందే కూర్చున్నట్టున్నారుగా 1+1 కూర్చున్నారు కొంతమందితో కూర్చున్నారు కాబట్టి. ఇప్పుడు బాబు గారు మళ్ళీ అంటే ఆయన ఒకసారి కూర్చుని వదిలేశారు, ఇప్పుడు ఈయన రెగ్యులర్ ఈయన ఇప్పుడు బిగిన్ చేశారు. అంటే ఇప్పుడు బాబు గారు కూడా ఇది ఫాలో అవుతారు అనమాట. అంటే ఈయన చాలా ఆలస్యంగా బిగిన్ చేశారేమో. అంతే, ఈయన ఎక్కడ బీజేపీ వాళ్ళు ఏమనాలి మరి, మాధవ్ కూర్చోవాలి సింగిల్ 1-1. అవును, కానీ ఎంతవరకు పార్టీ డెవలప్మెంట్